గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మిరపకాయ బజ్జీ. ఈ మిరపకాయల బజ్జీలు రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. ఎలా ఏంటో చూసేయండి. ఇప్పుడైతే బజ్జీలోకి స్టఫ్ ని ప్రిపేర్ చేస్తున్నాము. ఈ స్టఫ్ చేసుకోవడం చాలా ఈజీ. చింతపండు పులుసులోకి కొంచెం వాము, సాల్ట్ వేసుకొని ఇలా లోపలికి ఫిల్ చేసుకోవడమే బజ్జీ లోపలికి. ఆ తర్వాత బజ్జీ బ్యాటర్ కోసం మనం ఇక్కడ రైస్ ఫ్లోర్ అండ్ అలాగే బీసన్ పౌడర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, వాము వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత హాట్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ. బజ్జీ పిండి పర్ఫెక్ట్ గా కలిపామా లేదా అని ఒక టిప్ చూపిస్తున్నా చూడండి. ఇలా ఫింగర్ ని పిండిలో ముంచి లేపితే మన వేలు చుట్టూ పిండి అంటుకొని ఉండాలి. అప్పుడు బ్యాటర్ మంచిగా వచ్చినట్టు. తర్వాత కొంచెం సోడా పౌడర్ వేసుకొని ఇంకా బజ్జీలు వేసేసుకోవడమే. అసలు ఇందులో డిఫరెంట్ ఏముంది, అంత నార్మల్ గానే ఉంది అనుకుంటున్నారా? నేను ఎప్పుడు ఇలా చింతపండు స్టఫ్ చేసిన బజ్జీలు అయితే తినలేదు. ఫస్ట్ టైం తిన్నాను. నిజంగా చాలా బాగున్నాయి. దీని టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఆనియన్స్, లెమన్ జ్యూస్, పల్లీలు వేసుకొని దానిపైన అలా పల్లి పౌడర్ చల్లుకొని తింటే సూపర్ గా ఉంది. ఇలా ఎవరైనా చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇంతకీ వీడియో ఎలా ఉంది కమెంట్ చేయండి.